కోల్గేట్ పేస్ట్ గురించి మీ అందరూ తెలుసు కదా. ఒకప్పుడు కోల్గేట్ అనే ఆ పర్సన్ పళ్ళ పొడి అమ్ముకుంటూ దేవుళ్ళు ఉండటాన్ని బట్టి ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడు. దేవుని విషయంలో అన్ని కరెక్ట్గా ఉన్నాడు. ఈ రోజు కూడా కోల్గేట్ పేస్ట్ తెలియని వాడు ప్రపంచంలో ఎక్కడ లేదు. ఆ పేస్ట్ ఇప్పుడు కూడా ప్రపంచం అంతా నలుమూలలోకి వెళ్ళిపోయాడు. కేవలం దేవుళ్ళు ఉంటాడు. నువ్వు కూడా ఒకప్పుడు ఎలా ఉన్నావు? నిన్ను కూడా దేవుడు అంచెలంచెలుగా అద్భుతమైన స్థాయికి తీసుకుని వెళ్తూనే ఉన్నాడు. అసలు నీ వల్ల కాదు, జరగదని ఏడ్చావు. అయ్యో నా పరిస్థితులు అయిపోయినాయి బాధపడినప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి కోల్గేట్ వ్యక్తిని ఆశీర్వదించినట్టుగా బైబిల్ యోసేపును ఆశీర్వదించాడు. నిన్ను కూడా ఆశీర్వదించాడా లేదా? బైబిల్ చెప్తుంది యోబు గ్రంథం 8:5-7 వచనాల్లో, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధిని పొందుతావు అన్న చెప్పిన వాగ్దానం నీ పక్షం నెరవేర్చిన తర్వాత ఇంకా నాకేం పర్వాలేదని చెప్పేసి తెలియరాని బయటికి కనిపించని అన్నీ దొరికినాయి కదా అని చెప్పేసి ఆ ప్రార్థన భారం తగ్గింది. ప్రభు నిన్ను జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటి తెలుసా? నా ద్వారా ఇప్పుడే పిలుస్తున్నాడు అద్భుతంగా. లోకాసువార్త 15:3-4 వచనాల్లో, ఒక తప్పిపోయిన గొర్రె పిల్ల కోసం వెతికినట్లుగా మరలా నీ కోసం వస్తున్నాడు. నువ్వు ఉన్న ప్లేసు దేవుళ్ళు ఉన్నని భ్రమపడుతున్నావు, జాగ్రత్త.